హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలా ఆఫీషియల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏం పొడి చేస్తున్నానో చూడండి. అవిసె గింజలతోటి పొడి కారం అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వేంపాల ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి బాండి పైన వీటిని వేస్తాను చూడండి. స్టవ్ అయితే ఈ విధంగా వెలిగించాను. ఇప్పుడైతే కడాయి పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ అవసరాలు అయితే పోసేస్తున్నాను మొత్తానికి. ఇక పోసి ఈ విధంగా వేయించాలి. ఇక చూడండి, బాగా ఇట్లా వేడి కావాలి. ఇక చిటపటలు ఆడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా చిట్టపట్టలు ఆడుతున్నాయి, బాగా వేగుతున్నాయి. కొన్ని నువ్వులు కూడా వేయించాను చూడండి టేస్ట్ కోసం. ఇక అవిసెలు వేయించిన ఇప్పుడు చల్లారాలి. ఇక 1 టీ స్పూన్ నువ్వులు అన్నమాట. ఇక ఇక్కడ పక్కకి వేసేసాను. ఇవి 2 కలిపి పొడైతే కొడతాను చూడండి. ఇది చల్లార్చిన తర్వాత ఈ విధంగా అయితే చల్లారినాయి చూడండి ఫ్రెండ్స్. ఇక మంచి నువ్వులు ఇక అవిసెలు అయితే ఇట్లా కలిపి పెట్టేసిన చల్లారినాయి. ఇప్పుడు ఏం వేసేయాలంటే ఇక వెల్లుల్లి, ఇక 4 స్పూన్ల కారం పొడి అయితే వేసాను. ఇక 1 స్పూను, ఇక 2 స్పూన్ల ఉప్పు వేసేసాను. 4 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ఉప్పు, 10 వెల్లిపాయలు ఫ్రెండ్స్. ఇక చూడండి కరెక్ట్ 8, ఇక 10 వెల్లిపాయలు అయితే వేసేసాను. ఇక 1 స్పూన్ జీలకర్ర అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక చూడండి 1 స్పూన్ అయితే వేసాను. కరెక్ట్ 1 స్పూన్ వేసిన. రుచి ఏ విధంగా అవుతుందో చూద్దాం ఒకసారి. స్పూన్ సగం అయితే వేసిన ఫ్రెండ్స్ జీరా. ఇప్పుడు చూడండి అన్నీ ఆవాలు అయితే పోసేస్తున్నాను. ఇందులో అసలు అయితే ఇన్ని వేసేయాలి ఫ్రెండ్స్. కొన్ని తగినన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక మిక్సీ అయితే పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్. ఇక మిక్సీ గిన్నె పెట్టిన ఈ విధంగా. ఇక ఎన్ని విజిట్లు వస్తాయో చూద్దాము. ఎంతసేపు పడుతుంది టైం చూడండి ఫ్రెండ్స్. మిక్సీ అయితే పడుతున్నాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టడానికి అయితే 10 నిమిషాలు పట్టేటట్టుంది. ఇక అవిసె పొడి అయితే ఈ విధంగా రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక టేస్టీగా అయితే చాలా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో ఇలానే. ఇది వచ్చేసి అవిసె పొడి ఫ్రెండ్స్. టేస్ట్ చూసి ఒకసారి చెప్తాను మీకు ఎలా ఉందో. ఇక అవిసె పొడి అన్నం ఫ్రెండ్స్ కాంబినేషన్. అవిసె పొడి అయితే చాలా టేస్ట్ ఉంది. ఇక టేస్ట్ చూసి ఒకసారి చెప్తాను ఎలా ఉందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇళ్ళల్లో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మరి చాలా బాగుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.